హలో హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో ఇప్పుడు గాయని విజయలక్ష్మి గారు ఉన్నారు. హలో అండి, హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, అలాగే ఈ ఇంటర్వ్యూని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా మన ప్రపంచంలోని మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విజయలక్ష్మి గారు, మీరు గాయని బట్టి ఫస్ట్ మనం ఒక పాటతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా అండి. సో ఇవాళ సందర్భం ఎలాగో వచ్చింది కాబట్టి అదేదో మన మహిళల మీద ఒక పాట పాడతాను. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువ, సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది, సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది, మొల్లగా కవిత నల్లగా తేనె జల్లు కురిసినది, మొల్లగా కవిత నల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువ. చాలా బాగా పాడారు మేడం. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు అంటేనే ఫస్ట్ ఒక రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభ కనిపిస్తుంది. మీరు అంటే ప్లేబ్యాక్ సింగర్గా మీకు అంత గుర్తింపు రాలేదంటారు, ఎందుకు వచ్చిందంటారా? వచ్చిందంటారా అంటే దానికి కారణాలు అనేక ఉన్నాయండి. నేను చాలా చిన్నతనంలోనే నా సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశాను. దాదాపు నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు మొట్టమొదటిసారి రవీంద్ర భారతి వేదిక మీద పాడాను నేను, ఒక బాల గాయనిగా. సో ఇప్పుడంటే చిన్న చిన్న పిల్లలు చాలామంది ఛానల్స్ ద్వారా చాలామంది పాడుతున్నారు, పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సో అప్పట్లో చిన్న పిల్లలు పాడడం అనేది చాలా అరుదు. సో దాంతో మంచి పేరు వచ్చింది అప్పుడే. అలాగే చాలామంది సంస్థలు నన్ను పిలవడం, నన్ను పాడించడం, చాలా కాంపిటీషన్స్కి వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రైజ్ తెచ్చుకోవడం, ఇలా సాగింది నా కెరియర్. సో అప్పట్లో మనకి హైదరాబాద్లో ఎక్కువ రికార్డింగ్స్ జరిగేవి కాదు, అంటే ఎక్కువ కాదు, అసలు ఆల్మోస్ట్ నీళ్ళు అని చెప్పాలి. అప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా మెడ్రాస్లో ఉంది. సో అప్పుడు నా ఎడ్యుకేషన్ రీత్యా కానీ, అంటే ఫ్యామిలీలో నాతో పాటు ఎవరన్నా వచ్చి ఉండాలి అక్కడ, అంటే ఇంతటి ఒక పెద్ద డెసిషన్ అప్పుడు తీసుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్నంత ఫోకస్, కాన్సన్ట్రేషను, ఒక విజన్, కెరీర్ మీద ఒక అవగాహన అనేది ఇప్పుడు చాలా మందిలో ఉంది, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ. సో అప్పుడు ఎడ్యుకేషన్కి మా ఇంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్, మా ఇంట్లో అందరు కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. సో దానివల్ల నేను మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఉండలేకపోయాను, అక్కడ ఛాన్సులు తెచ్చుకోలేకపోయాను. ఈ లోపల ఒక స్టేజ్ గాయనిగా, అంటే ఈ లోపల అడపాదడప నేను సినిమాలో పాడుతూనే ఉన్నాను. ఒక స్టేజ్ గాయనిగా నాకు ఒక చాలా మంచి పేరు వచ్చింది, అంటే ఒక పెర్ఫార్మర్గా స్టేజ్ మీద చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే అదే టైంలో దూరదర్శన్ ఛానల్ ద్వారా పాటల్లో చాలా పేరు వచ్చింది. అలాగే యాంకర్గా కూడా దూరదర్శన్లో చేశాను, అనౌన్సర్గా చేశాను. తర్వాత ఈటీవీ వేరే ఛానల్స్లో కూడా నేను యాంకర్గా పరిచయం అవడం జరిగింది. సో ఇంత బిజీలో మెడ్రాస్ వెళ్ళడం, అక్కడ ఉండడం అనేది కుదరలేదు, సాధ్యపడలేదు. తర్వాత హైదరాబాద్కి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, రికార్డింగ్స్ అనేది, ఒక సినిమా రికార్డింగ్స్ అనేది ఇక్కడ విరివిగా ఎప్పుడు మొదలయ్యాయో, ఆ టైంలో ఏంటంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సర్కిల్ ఏర్పడిపోయింది. వారితో పాటు
వారితో కలిసి ప్రయాణిస్తున్న చాలామంది గాయని గాయకులు ఒక వీళ్ళ గ్రూప్, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక గ్రూప్, అలా అయిపోయింది. సో నేను ఆ గ్రూపుల్లో నేను ఇవ్వలేకపోయాను. అందున ఇంకా వేరే విధంగా నేను దేశ విదేశాల్లో కచేరీలు చేయడం, అలాగే హిందీలో జీ సారేగామాలో నేను రన్నర్-అప్గా వచ్చాను నేషనల్ లెవెల్లో. దాని తర్వాత స్టార్ ప్లస్లో మేరీ ఆవాస్ను అనే కార్యక్రమంలో, అదే లతా మంగేష్కర్ గారి సొంత ప్రోగ్రామ్, రియాలిటీ షో, దాంట్లో నేను విన్నర్గా నిలిచాను. సో అది ఎప్పుడైతే ఆ రెండు గెలిచానో నాకు సోనూ నిగమ్, తర్వాత మన్నాడే, ఓపీ నయ్యర్, బప్పీ లహరి, అభిజిత్, అన్ను మలిక్, వీళ్ళందరితో కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి, వీరందరితో దేశ విదేశాల్లో కచేరీలు చేసే అవకాశం లభించింది. అప్పట్లో హిందీ ఫీల్డ్లో కూడా నేను బిజీగా ఉన్నాను. సో ఇన్ని రకాల బిజీ వల్ల నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయానేమో, నాకు తెలియదు. అలాగే ఎప్పుడు కూడా నేను వర్క్ కోసం ఎవరిని అడగలేదు. అంటే అది ఏదో యాటిట్యూడ్, పొగరని కాదు, అది నా నేచర్ కాదు. సో నాకు ఏవేవి అవకాశాలు వచ్చాయో వాటిని తప్పకుండా ఉపయోగించుకున్నాను. దాదాపు 200 సినిమాలు పైగా పాడాను నేను. దాంట్లో కొన్ని మంచి పాటలు కూడా ఉన్నాయి, మంచి హిట్ సాంగ్స్, చాలా పాపులర్ సాంగ్స్, నాకు పేరు పెట్టిన పాటలు చాలా ఉన్నాయి. లైక్ దేవదాసులో మాయదారి సిన్నోడు, తర్వాత వరుడు అనే సినిమాలో 5 రోజుల పెళ్ళి, తర్వాత యమగోలలో సాంగ్, తర్వాత విక్రమార్కుడు, రాజమౌళి గారి విక్రమార్కుడు, అందులో ఒక పాట పాడాను. ఇవన్నీ పాపులర్ సాంగ్సే. కానీ నా స్టేజ్ ప్రెజెన్స్, నాకు విడిగా ఒక ఇండివిజువల్ సింగర్కి ఉన్న ఆ గుర్తింపు, ఆ ఇమేజ్ చాలా స్ట్రాంగ్. దాని ముందు మేబీ ఇది నిలబడలేదేమో. ఎందుకంటే ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి నేను పాడిన పాటలు కూడా ఫలానా పాట నేను పాడాను అని అనౌన్స్ చేసుకుని పాడాలి. అంటే ఎందుకంటే నన్ను ఒక పెర్ఫార్మర్గా చూడడానికి జనం అలవాటు పడిపోయారు. సో మై ఇమేజ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ లైక్ ఎ పెర్ఫార్మర్. సో అది డిసడ్వాంటేజో అడ్వాంటేజో నాకు తెలియదు, బట్ ఐ డన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అంటే చాలామంది మా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్సే అంటూ ఉంటారు, నువ్వు పొరపాటున ఒక 10 ఏళ్ళ ముందు పుట్టేసావు అనేసి. అది కరెక్ట్ అనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సింగర్స్కి దేనివల్ల పేరు వస్తుందో అవన్నీ ఎప్పుడో నేను చేస్తాను. ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్లో ఒక సారేగామాలో లాస్ట్ 7-8లో వచ్చినందుకే ఇప్పుడు మన సింగర్లకి చాలా పాపులారిటీ. ఎందుకంటే అప్పట్లో మీడియా స్టార్ట్ అయింది, అప్పుడప్పుడే స్టార్ట్ అయిన మీడియాలో ప్రతి ప్రోగ్రామ్ని ఈటీవీలో దాదాపు 9 ఏళ్ళు నేను యాంకరింగ్ చేశాను. దాంట్లో 4 షోస్ చేశాను. అందులో ఫస్ట్ లైవ్ షో నేనే చేశాను, ఫస్ట్ మీ మాట మీ పాట. ఆ తర్వాత మనోరంజనే అనే కార్యక్రమం రోజుకి 2 గంటలు అది టెలికాస్ట్ అయ్యేది. ఆ కార్యక్రమాన్ని దాదాపు 2.5 ఏళ్ల పాటు నేను యాంకరింగ్ చేశాను దానికి. అలాగే అంత్యాక్షరి సిటీ కేబుల్లో 4 ఇయర్స్ చేశాను. మీ మాట మీ పాట, సాధన అని మరొక ప్రోగ్రామ్ ఈటీవీలో. సో ఇవన్నీ ఎప్పుడో చేస్తాను అనమాట, ఆల్రెడీ చేశాను. కానీ అప్పట్లో మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడం వల్ల అంటే డెఫినెట్గా ఒక 30 above 40 years above ఉన్న వాళ్ళకి డెఫినెట్గా నేను తెలుస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది జనం నన్ను మీరు దూరదర్శన్లో వచ్చేవాళ్ళు కదా అని గుర్తుపెట్టుకుంటారు. అంటే ఎన్ని ఛానల్స్ వచ్చినా అప్పటి ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఒకటే ఒక ఛానల్, ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ని మీకు తెలుసు అసలు ఎంత ఆతృతగా ఎదురు చూసేవాళ్ళము. సో అట్లా అప్పుడు టీవీలో కనపడడం అనేది చాలా పెద్ద థింగ్ అనమాట. సో అట్లా చాలామంది గుర్తుపెట్టుకుంటారు నన్ను. సో అన్నిటినీ సమన్వయపరుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. మరి కొన్ని అవకాశాలు నేను పోగొట్టుకుని ఉండొచ్చు, ఎందుకంటే దేశ విదేశాల్లో ఎక్కువ విదేశాల్లో నా కచేరీలు అవుతూ ఉంటాయి. అలాగే నేను దాదాపు 7-8 భాషల్లో పాడతాను. సో వీటి వల్ల కొన్ని అవకాశాలు ఉపయోగించుకోలేకపోయి ఉండొచ్చు. మరి చెప్పలేము, ఇంకా ముందు ఇంకా కెరీర్ అయిపోయిందని అనుకోవట్లేదు. సో ఇంకా ముందు వస్తాయో చూద్దాం. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మా ఫ్యామిలీలో అంటే మా చిన్నప్పటి నుంచి సంగీత వాతావరణమే అండి మా ఇంట్లో. ఎందుకంటే మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా క్లాసికల్ సింగర్స్. సో ఇంట్లో ఎప్పుడు మా పేరెంట్స్ కూడా డ్యూయట్స్ పాడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. సో వాటిని రికార్డ్ చేసి వింటూ ఉండేవాళ్ళు. సో అలా ఎప్పుడు ఇంట్లో ఒక అట్మాస్ఫియర్ ఉండేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి అంటే బై బర్త్ భగవంతుడి దయ వల్ల బై బర్త్ కొంచెం శృతి జ్ఞానం, తాళ జ్ఞానం ఉన్నాయి. మా పేరెంట్స్ వల్ల అబ్బిన సంగీత జ్ఞానం. చిన్నప్పటి నుంచి ఏ పాట వింటే ఆ పాట వెంటనే గ్రాస్ప్ చేయడం, ఒక సినిమా చూసి వచ్చిన వెంటనే ఇంటికి రాగానే ఆ పాటలు పాడేయడం, ఇవన్నీ చూసి మ్యూజిక్ స్టార్ట్ చేశారు. నాకు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను.
దాదాపు నేను 5 ఏళ్ల పాటు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. ఆ తర్వాత హిందుస్థానీ ఇప్పుడు 3 years నేర్చుకున్నాను. అంటే మీరు ఇతర భాషల్లో ఎన్ని సాంగ్స్ పాడుంటారు? అంటే సినిమాల్లో ఎక్కువ పాడలేదండి. సినిమాల్లో అయితే తమిళ్ పాడాను, హిందీ పాడాను. బట్ చాలా వేదికల మీద పాడాను. వేదికల మీద పాడాను. అంటే రకరకాల భాషల్లో పాడడం నాకు చాలా సరదా. సో ఆ అవకాశాన్ని వదులుకోను మామూలుగా. అలాగే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు లైక్ యుగాండా వెళ్ళాను నేను, ఈస్ట్ ఆఫ్రికా, కుమారస్వామి గారితో. ఆయన ప్రోగ్రామ్ అయిపోయాక టోటల్గా ఒక 2 hours పాటు నేను దాదాపు ఒక 8 భాషల్లో అన్ని రకాల పాటలు పాడాను. సో ఇదంతా ఏంటంటే 8 భాషలు అంటే ఏ భాషలు? మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 పాడతానండి. కన్నడ, తమిళ్, మలయాళం, తర్వాత ఉర్దూ గజల్స్ పాడతాను, సూఫీ సంగీతం పాడతాను, తర్వాత అలాగా బెంగాలీ, మరాఠీ, రాజస్థానీ. సో ఇవన్నీ లాంగ్వేజెస్ పాడతాను. ఒక గజల్ పాడండి. గజల్ ఓకే. आज जाने के जिद ना करो, आज जाने के जिद ना करो, आज जाने के जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे रहो, हाय मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें किया न करो, आज जाने के जिद न करो।